మల్లీశ్వరి.kn కామెంట్ చేశారు. నమస్తే గురువు గారు, మా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. చిన్న చిన్న విషయాల గొడవలు జరుగుతున్నాయి. మనసు ప్రశాంతంగా ఉండడం లేదు. పరిష్కార మార్గం చెప్పరా గురుగారు? తప్పకుండా మీరు లేవగానే మౌనంగా ఉండండి. పిల్లల విషయంలో, భర్త విషయంలో, అత్తగారి విషయంలో, ఎవరి విషయంలో సరే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఒక ఫస్ట్ పరిష్కారం. రెండవది, అవతలి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. వాళ్ళ గిన్నె ఎక్కడ పెట్టలేదు, ఈ మూత తీసుకురాలేదు, ఈ వస్తువు తీయలేదు. ఉన్నంతలోనే చేయండి. అవి వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఒక 2 రోజుల్లో అందరికీ తిక్క కుదురుతుంది, మీ వైపు తిరుగుతారు. కాబట్టి మౌనం. మీరేం చేస్తున్నారంటే ప్రతి వ్యక్తి ఒక్కళ్ళకి మీరేదో పని చెప్తున్నారు, ఏదో వాళ్ళ లోటుపాట్లు ఎత్తి చూపిస్తున్నారు. దానివల్ల మీకు ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్యల్ని ఫస్ట్ మీరు చేయండి. రెండవది, లలితా సహస్రనామ పారాయణం. ఏ ఇంట్లో అయితే నిరంతరం మారుమోగుతుంటుందో ఆ ఇంట్లో గొడవలు ఉండవు. రెండవది, మీ ఇంట్లో పనికి మాలిన వస్తువులు చాలా ఉంటే, పనికి మాలినవి, పాత గుడ్డలు, పాత పెట్టెలు, పాత చెంబులు, ఇరిగిపోయినటువంటి కుర్చీలు, పాడైపోయిన మొక్కలు, ఇవన్నీ చెత్త చెదారం ఇంట్లో ఉంటే, బూజుపట్టిన ఇల్లు ఉంటే మాత్రం గొడవలు తప్పకుండా అవుతాయి. వాటి నుంచి బయటపడడానికి ఇల్లు పరిశుభ్రంగా ఉంచండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు వెంటనే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. తద్వారా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇల్లు ఎలా ఉండాలి, ఎటువంటి దీపాలు పెట్టాలి, ఎటువంటి పూజలు చేయాలి అన్న విషయాలు తెలుస్తాయి. తప్పకుండా మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.